ట్యాపింగ్ ఎక్సర్సైజెస్ని ఈరోజు చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని ఎడం చేతిని లేపి కుడి చేతితో మనం చూడండి భుజాల భాగంలో, జబ్బల భాగంలో అట్లా ట్యాపింగ్ చేయాలి. మన చేతితో మనమే అట్లా కొట్టుకుంటుంటే ఆ భాగంలో చూడండి ప్రెషర్కి ఆ కండరాల్లో ఉండే రక్తనాళాలు కూడా వ్యాకొచ్చిస్తాయి, బ్లడ్ సప్లై ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి పైనుంచి మోక చేయి దిగువన చేయి చివరి భాగం వరకు అట్లా చేస్తాం. ఆ తర్వాత ఎడం చేతిని పైకెత్తి చంక కింద భాగంలో కూడా అట్లా ట్యాపింగ్ చేస్తాం. ప్రక్క భాగంలో, వెనక భాగంలో మసాజ్ చేయడం ద్వారా చర్మానికి లోపల అవయవాలకి బ్లడ్ సప్లై ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో ట్యాపింగ్ ద్వారా కూడా మన ఆర్గాన్స్ అన్నిటిని యాక్టివేట్ చేయడానికి మెకానిజం అన్నమాట ఇది. అలా అయిన తర్వాత కుడి చేతిని పైకి లేపి అదే విధముగా పైనుంచి కిందకి, కింద నుంచి మళ్ళీ పైకి 1-2 సార్లు అలా చేసిన తర్వాత కుడి చేతిని పైకి లేపేసి చంక భాగంలో, చెయ్యి దిగువ భాగంలో అలా చేస్తాం అన్నమాట. ఇంకా తర్వాత 2 చేతులు వేళ్లతో పొట్ట భాగం పైన ట్యాపింగ్. డైజెషన్ ఇంప్రూవ్ అవ్వటానికి, బ్లడ్ సర్క్యులేషన్ పొట్టా ప్రేగులకు పెరగటానికి చేతి వేళ్లను గుప్పుడు మూసేసి బొడ్డుకు చుట్టూరు పై భాగం నుంచి గుండ్రంగా అట్లా మనం గుప్పులతో ట్యాపింగ్ చేసుకుంటాం. ఆ తర్వాత కుడి చేత్తో ఎడం వైపు చంక నుంచి ప్రక్క భాగంలో అలా చేసుకుంటాం. ఆ తర్వాత ఎడమ చేత్తో కుడి వైపుని అదే విధముగా మళ్ళీ చేసుకోవాలి. దుస్తులు లేకుండా ఏమైనా ఇన్నర్ లాంటివి వేసుకుని, ఎవరు లేకుండా తలుపు వేసుకుని అట్లా చేసుకుంటే డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెడ వెనక భాగంలో ఆ తర్వాత తొడ భాగం, పిక్క భాగం, పాదం వరకు అట్లా ముందు పక్కని తర్వాత వెనక పక్కని అదేవిధంగా ట్యాపింగ్ చేసుకుంటూ వెళతాం. ఒక కాలు అయిన తర్వాత మరో కాలుకు కూడా అదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎడమ కాలుకప్పుడు నెత్తి మీద కూడా మసాజ్ చేసేటప్పుడు చూడండి ట్యాపింగ్ లాగా అట్లా కొడతారో, తబలా మీద కొట్టినట్టే అట్లా చేతులతో పైనుంచి కిందకి. ఈ రకంగా శరీరంలో అన్ని అవయవాలపైన అట్లా ట్యాపింగ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి ఆ భాగాలన్నీ ఆక్సిజన్ని, పోషకాలను బాగా తీసుకుని కణాలన్నీ కూడా హెల్దీగా తయారవుతాయి, యాక్టివ్గా తయారవుతాయి. వ్యర్థాలు బయటకు పోయి కణాలు ఆరోగ్యం బాగుంటుందన్నమాట.